నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వామపక్ష పార్టీలు, దళిత సంఘాల డిమాండ్. సొంతింటి పథకం అమలు కొరకు అన్ని యూనియన్లు కలిసి రావాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహ సూచన. శ్రీధర్మ శాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆధ్వర్యంలో గోదావరికని పోచమ్మ దేవాలయం ఆవరణలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బెల్ బేబీ షో కార్యక్రమ నిర్వహణ. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలని, అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల, దళిత సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు కె కనకరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు జూపాక శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపెల్లి సతీష్, ఏఐటియుసి నాయకులు కవంపల్లి స్వామిలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానపరిచారని, తన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశం సహించబోదని అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ సేవలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ప్రభుత్వం తుడిచిపెట్టే విధంగా కుట్రలు చేస్తుందన్నారు. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతీకని అన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అలాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ నిన్న పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని వెనుక తీసుకోవాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది, వారు రచించిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్తున్న మోడీ ప్రభుత్వంలో ఉండే హోంమంత్రిగా ఉండే అమిత్ షా ఇవాళ ఏదైతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడో వాటిని వెనుక తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇవాళ మాట్లాడటం అనేది ఇవాళ సరైనది కాదు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు అనేక మంది ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నారంటే అది రాజ్యాంగ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే రాజ్యాంగ నిర్మాత, దళితుల యొక్క పెన్నిది, ఆలోచన పరుడు, మేధావి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ సాబ్ను ఏదైతే తీవ్రంగా పదజాలంతో విమర్శించిండో అమిత్ షా తన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ప్రజల కోసం నిరంతరం తన జీవితాంతం పోరాడి మరణించినటువంటి అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే దేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మనస్ఫూర్తిని తీసుకురావాలని మాట్లాడుతున్నారు. దానికి పరాకాష్ఠనే నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడినటువంటి తీరు.
అంటే రానున్నటువంటి కాలంలో మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ మొత్తం హిందూ దేశాన్ని హిందూగా ప్రకటించి ఈ దేశంలో ఒక ఫాసిజాన్ని అమలుపరచడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. తగినటువంటి మేధావి, ప్రపంచమే ఆయన ఆచరణను కొనసాగిస్తున్నటువంటి అంబేద్కర్ను తూలనాడే రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గోదావరికని వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు 50 మంది ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన తన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఆయన జీవించదలుచుకుంటే, ఈ దేశంలో జీవించదలుచుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన తప్పును ఒప్పుకొని ఇవాళ అంబేద్కర్ బొమ్మ దగ్గర ముక్కు భూమికి రాయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కనుక అంబేద్కర్ అవమానపరచడం మనసు ఉంటుంటే, వెనక్కి తగ్గకుంటే ఇవాళ ప్రజలు క్షమించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసను ఇవాళ మతం పేరు మీద చేస్తున్న అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను దోచుకోవడానికి దేశంలో ఉన్న పౌరుల మధ్య వివక్ష తీసుకొచ్చి ఈ రాస్తారోకోలో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు గౌతమ్ గోవర్ధన్, వేల్పెల కుమారస్వామి, సారయ్య, ఈ నరేష్, పులి మోహన్, తోకల రమేష్, ఆరెల్లి పోచం, మహేశ్వరి, గుమ్మడి వెంకన్న, చంద్రశేఖర్, కన్నం లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కొరకు అన్ని యూనియన్లు కలిసి రావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డితో కలిసి మాట్లాడుతూ కార్మికునికి సొంతింటి పథకం అమలు చేయడం మూలంగా యాజమాన్యానికి, కార్మికునికి, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఆధీనంలో ఉన్న చాలా క్వార్టర్లు అన్యాక్రాంతమవుతున్నాయని, కొన్ని కబ్జాదారుల ఆక్రమణ చేస్తున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం 40 సంవత్సరాలు పైబడిన క్వార్టర్లను కూల్చి ఖాళీ స్థలాన్ని కార్మికునికి కేటాయిస్తే ఆ స్థలంలో కార్మికుడు వడ్డీ లేని రుణంతో తన సొంత ఇంటిని నిర్మించుకునే వీలుంటుందని తెలిపారు. ఇలా చేయడం మూలంగా యాజమాన్యానికి కొత్త క్వార్టర్ల నిర్మాణ భారం, క్వార్టర్ల మెయింటెనెన్స్ భారం కూడా, ఖర్చు కూడా తగ్గుతుందని, కార్మికునికి పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ భారం కూడా తగ్గుతుందని వెల్లడించారు. అందరికీ ఆమోదయోగంగా ఉండే ఈ పథకాన్ని యాజమాన్యం, ప్రభుత్వం అమలు చేసేలా అన్ని యూనియన్లు కలిసి ఒత్తిడి తీసుకోవద్దని కోరారు. తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరుస్తూ పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిండు పార్లమెంటులో అంబేద్కర్ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాపై చర్యలు తీసుకొని ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు అన్ని యూనియన్లు, పార్టీలన్నీ కూడా వాగ్దానం చేసినాయి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేస్తామని చెప్పినాయి. కానీ సంవత్సరమైనా ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు. దీని మీద సిఐటి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అట్లా గెలిచిన యాజమాన్యం మీద, గెలిచిన సంఘాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొత్తం ఇప్పుడున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 క్వార్టర్లలో కేవలం కార్మికులు 39,000 మందిలో 32,000 మంది మాత్రమే కార్మికులు ఉంటా ఉన్నారు క్వార్టర్స్లో. మిగతా అన్నీ అన్యాక్రాంతమైపోతూ ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం విపరీతంగా ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అదే కాకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకొని బిజినెస్కి ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా ఈ ఖాళీ స్థలాలను మొత్తం సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా మొత్తం కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ అన్యాక్రాంతం అయిపోతే కార్మికులకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది. కార్మికులు దీపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్వార్టర్లు, ఎవరు నివసిస్తున్న క్వార్టర్లు వాళ్ళకే ఇవ్వాలని, 40 సంవత్సరాలు పైబడిన క్వార్టర్లను కూలగొట్టి ఆ స్థలము 2,000 ఎకరాల స్థలం మొత్తం కూడా 250 గజాల చొప్పున క్వార్టర్స్ లేని వాళ్ళకి ఇవ్వాలని, 30 లక్షల రూపాయల వడ్డీ లేని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినటువంటి దాన్ని ఇవ్వాలని, తద్వారా ఖాళీ స్థలాన్ని మీద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని, ఈ యొక్క స్కీమ్ను అమలు చేస్తే ప్రతి ఒక్క కార్మికులకి సొంత ఇల్లు ఏర్పడుతుంది. అంతేకాకుండా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది. ఎందుకంటే క్వార్టర్ ఇస్తే కంపెనీ
బేసిక్ మీద 7.5% రికవరీ ఆదాయం కింద తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ 30 లక్షలు పేమెంట్ చేయడానికి కూడా కార్మికులకు భారం లేకుండా ఈ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అట్లాగే హెచ్ఆర్ఏ కూడా సొంత ఇంట్లో ఉంటే హెచ్ఆర్ఏ వస్తుంది 10% బేసిక్ మీద. అది ఈ రెండు కలిపితే ఈ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కార్మికుల మీద భారం పడదు. కార్మికులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి, కంపెనీకి కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్కీమ్ ద్వారా అనేది మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేనేజ్మెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిరోజు 5 సార్లు పార్లమెంట్లో అంబేద్కర్ 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 ఎందుకంటారు, దేవుణ్ణి పూజించండి అని తీవ్ర పదాలతో కోట్ల మంది చూస్తున్న మీడియాని కూడా ఆయన లెక్క చేయకుండా రాజ్యాంగ నిర్మాతను ఇన్సల్ట్గా మాట్లాడిన దృశ్యం మనం చూసినాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మాత్రమే కాకుండా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిందని మర్చిపోయి ఆయన ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నాలు కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దళిత వర్గాల ఓట్లు కావాలనుకుంటేనే, దళితులు దగ్గర తీసుకుంటేనే దళితులకు సంబంధించిన హక్కుల కోసం కొట్లాడిన అంబేద్కర్ గురించి ఇలా నీచంగా మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ అంబేద్కర్ని అంత అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మంత్రివర్గం నుంచి తీసేయాలని చెప్పి మేము నరేంద్ర మోదీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తి కనుక ఇట్లనే కొనసాగిస్తే రాబోయే కాలంలో వీళ్ళు రాజ్యాంగ నిర్మాత ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు. అంబేద్కర్ విజ్ఞానవంతుడని, మేధావి అని ప్రపంచమంతా ఆరాధిస్తున్న సమయంలో ఇండియాలో ఒక పార్లమెంట్లో అత్యుత్తమైన వ్యక్తి ఇట్లా మాట్లాడటం దురదృష్టకరం. మేము సిఐటిగా దీన్ని ఖండిస్తూ అమిత్ షా మీద ఖచ్చితంగా పార్లమెంట్లో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు బండే శ్రీనివాస్, మునుకుంట్ల రామన్న, సానం రవి, ఆరపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆధ్వర్యంలో గురువారం గోదావరికని పోచమ్మ దేవాలయం ఆవరణలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వ్యవస్థాపకులు కౌటం బాబు వారి బృందం అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించగా భక్తులు అయ్యప్ప మాలధరణ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి జరిపించిన 18 మెట్ల పూజను భక్తిభావంతో తిలకించారు. శరణు కోరిన వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని, అయ్యప్ప స్వామి అంటేనే అన్నార్థులకు అన్నం పెట్టడమేనని కౌటం బాబు అన్నారు. అయ్యప్ప స్వామి ఆజ్ఞతో తాను శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికను ఏర్పాటు చేసి 18 సంవత్సరాలుగా స్వామివారి ఆశీస్సులతో అన్న ప్రసాదం వితరణ చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఇందుకు ఎంతో మందిని తనకు తోడుగా పంపి స్వామివారు తన సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర, మూల విజయరెడ్డి, కల్వచల్ల కృష్ణవేణి, గాదం విజయ, మారుతి, పాతపల్లి రవి, నేరెడ్డి శ్రీనివాస్, రఘుసింగ్, విజయానంద్, కరాటే మొండయ్య, ముద్దసాని సంధ్యారెడ్డి, సమ్మిట స్వప్న, రమ్య యాదవ్, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా.
ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 8824594559. ఏరవ్ ఎటర్నా, మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగలయ్య మృతి పట్ల సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడబొడుగ జంగాల జానపద కళారూపం శారదా కథలకు బహుళ ప్రాచుర్యం కల్పించి ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు. సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక జిల్లా చైర్మన్ గుండెట్టి రాజేష్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగలయ్య శారద తంబుర మిడుతూ పక్కనే బుర్ర వాయిస్తూ వారి సతీమణి కొమరమ్మ పలుచోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివని, తెలంగాణ ఆత్మను ఒడిసిపెట్టిన బలగం సినిమా చివర్లో వచ్చే మొగలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగలయ్య సతీమణి కొమరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులకు రాజేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ ను మంత్రి శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బొంతల రాజేష్ ను గురువారం మంత్రి ఎమ్మెల్యే పరామర్శించారు. రాజేష్ ను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. రాజేష్ కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096665 8008376355. బ్యాక్ టు న్యూస్. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత కుమార్ తెలిపారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణిల పిల్లలకు వెల్ బేబీ షో నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్లతో ఎవరి బేబీ ఆరోగ్యంగా ఉందనేది పరీక్షించారు. ఆరోగ్యంగా హుషారుగా ఉన్న బేబీలను సెలెక్ట్ చేసి వారికి బహుమతులను ప్రకటించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించి వారిని ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇంత మంచి ఆఫీషియల్ ప్లేస్లో ఈరోజు మనం ఈ వెల్ఫేర్ షో కండక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. మా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మేము ఇక్కడ రావడం అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగున్నది. ఏమంటారు, నేటి బాగలే రేపటి బాగుంది అన్నది మనకు తెలిసిందే. మరి హెల్తీ చైల్డ్ దీంట్లో హెల్తీ హ్యూమన్ అంటే ఎడల్ట్గా. సో అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దేశం ఆరోగ్యంగా ఉంటే మనం ముందుకు పోతాం. అనారోగ్యంతో ఎందుకు అంటే కుటుంబంలో ఒక్కళ్ళు అనారోగ్యానికి గురైందని ఆ కుటుంబం అంతా ఎందుకు వస్తుంది మనకు తెలిసింది. ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఒక్కళ్ళు అనారోగ్యంతో ఉన్నారని ఆ కుటుంబం అనేది వెనుకబడిపోతుంది. సో మనదంతా వసుదైక కుటుంబం భారతదేశం అనేది. మరి వసుదైక కుటుంబంలో ఆరోగ్యకరమైన పిల్లలు అనేది దేశానికి ఎంతో అవసరం. మరి ఇట్లాంటి కాంపిటీషన్ గత సంవత్సరం జరగలేదనేది కొంచెం తెలిస్తే అనిపించింది. ఈ టైం ఈ ఇయర్ జరుగుతున్నందుకు దీన్ని ప్రాక్టికల్గా నిర్వహిస్తున్నందుకు కిరణ్ బాబు గారికి, డాక్టర్ కిరణ్ రావు గారికి, ఆఫీసర్కి ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు. పిల్లల ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు అందరికీ తెలిసిందేది. మేము కూడా మా పిల్లలకి బాగా
కార్యక్రమంలో ఆజీవన్ S42 GM గోపాల్ సింగ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ రాజ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, సేవా సెక్రటరీ శిరీష, బీనా సింగ్, చిలక లక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. జీడీకే 11 ఇంక్లైన్లో గురువారం ఫిట్ కార్యదర్శి జంగపల్లి మల్లేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలని, కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, అలాగే అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మారుపేళ్ల సమస్య, పెండింగ్ విజిలెన్స్ కేసులను పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా సింగరేణిలోని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు CITU పోరాటంలో కలిసి రావాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ బ్రాంచ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జిల్లా గజేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహర్రావు, బొగ్గారము శ్రీనివాసరావు, ఫిట్ కార్యదర్శి జంగపల్లి మల్లేష్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి నవీన్ కుమార్, మహేందర్, మునుకుంట్ల రామన్న, దేవేందర్, శివ, శ్రీకాంత్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ICI గోదావరికని శాఖ ఇంపాక్ట్ ట్రైనర్స్ రమేష్ అబ్బా, దేవి లక్ష్మీ నరసయ్య, మ్యాజిక్ రాజా విద్యార్థులకు సూచించారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో స్కూల్లో గురువారం నిర్వహించిన మోటివేషన్ శిక్షణ తరగతులకు హాజరై విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. స్మార్ట్ గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, ఇన్నర్ పవర్, ఎక్స్ప్లోరర్, మెమరీ పవర్ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. రానున్న 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉన్న రోజులలో పకడ్బందీ ప్రణాళికతో చదువుతూ ఉన్నత ఫలితాలను సాధించాలని సూచించారు. ఫలితం మారాలంటే ముందుగా వైఖరి మారాలని, ఫలితానికి తగ్గట్టుగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ PS అమరీందర్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు పరీక్షల ప్రణాళిక, ఉత్తమ ఫలితాల సాధన అంశంపై స్వచ్ఛందంగా శిక్షణనిచ్చిన రాజా, రమేష్, లక్ష్మీ నరసయ్యను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల AO వెంకట ఆదిత్య, ఇన్ఛార్జ్ వేణుమాధవ్, రామిళ్ల సర్వేష్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వామపక్ష పార్టీలు, దళిత సంఘాల డిమాండు. సొంతింటి పథకం అమలు కొరకు అన్ని యూనియన్లు కలిసి రావాలి. CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహ సూచన. శ్రీధర్మ శాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆధ్వర్యంలో గోదావరికని పోచమ్మ దేవాలయం ఆవరణలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బెల్ బేబీ షో కార్యక్రమ నిర్వహణ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.